హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజైతే నాకు ఏదైనా స్వీట్ తినాలనిపించింది. ఏం చేయాలి అనుకుంటే పాలు కనిపించాయి ఫ్రిడ్జ్లో. సో పాలు తీసేసి నేను ఒక డెలీషియస్ స్వీట్ అనేది చేశాను. ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్వీట్ ఏంటో. ఏమంటే షుగర్ ఫ్రీగా చేశాను. అంటే వర్షాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు షుగర్తో స్వీట్ చేసుకొని తింటే దగ్గు వచ్చేస్తుంది. కాబట్టి షుగర్ లేకుండా బెల్లం యూస్ చేసి చేశానన్నమాట. ఇది హెల్దీ కూడాను, అలాగే దగ్గు కూడా రాదు ఎంత తిన్నా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. తీసుకొని అందులో 1.5 లీటర్ పాలు వేసేసాను. ఆ తర్వాత మనం పాలను బాగా మరిగించుకోవాలి. పాలు మొత్తం దగ్గరగా పడేంత వరకు బాగా వేడి చేసుకోవాలి, మరిగించుకోవాలి. సో మధ్య మధ్యలో ఇలా మొత్తం సైడ్లకు మీగడ ఉంటుంది కదా, అది మొత్తం క్లీన్ చేస్తూ పాలలో మిక్స్ చేస్తూ ఇక్కడ ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ వచ్చేసి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ, మనం పొంగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, హాఫ్ అయిపోయాయి కదా పాలు. ఇలాగే మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని మరిగించుకోవాలన్నమాట. సో ఇలా సైడ్లకు మీగడ వస్తుంటే అది కూడా మిక్స్ చేస్తూ మనం. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఇది హెల్దీ రెసిపీ కూడా. సో ఇక్కడ చూడండి, దగ్గర పడుతున్నాయి పాలు మొత్తం. ఈ స్టేజ్లో పాలు వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు బెల్లం వేశాను. మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఎక్కువగా బెల్లం వేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు బెల్లం వేసాను. ఇప్పుడు బెల్లం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బెల్లం క్యూబ్స్ ఉంటాయి కదండి, అవి కనుక యూజ్ చేసేటట్టయితే మీరు దాన్ని ముందుగా క్రష్ చేసుకొని కొంచెం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇలైచీ పౌడర్ వేసాను. యాలకుల పొడి వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ. అలాగే మనం ఎంత తినగానే దగ్గు ఏమీ రాదు, టెన్షన్ లేకుండా తినేయచ్చు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నాకు కింద కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. అండ్ ఇలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకుంటే కింద ప్యాన్కి తగలకుండా, అంటే కాలకుండా బాగా ఫ్రై అవుతుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ దీన్ని మీరు ఎలా అయినా తినొచ్చండి. దీంతో చిన్న బర్ఫీలాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే అలాగే అయినా హ్యాపీగా తినేయచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు బర్ఫీ చేయాలనుకుంటే ఇదొక ప్లేట్లో వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అది సెట్ అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న బర్ఫీ షేప్లో కట్ చేసుకుంటే బర్ఫీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం దగ్గర పడింది. ఇక్కడ నేను ప్లేట్కి నెయ్యి రాసి మొత్తం ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకొని మనం చేసుకున్న కోవాను ఇందులో వేసుకున్నాను ప్లేట్లో. అండ్ సెట్ అవ్వడానికి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తీసి దాన్ని సెట్ అవ్వనివ్వలేకుండా అలాగే తినేసారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.